నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు తన అందాలతో కట్టుపడేస్తోంది. ఎక్స్పోజింగ్ విషయంలో వెనకడుగు వేయనంటోంది. గ్లామరస్గా కనిపించేందుకు తెగ ట్రై చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఆడియన్స్ను మెప్పిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో టచ్లో ఉంటూ హాట్ పిక్స్ని షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. ఈ అమ్మడు తెలుగులో చేసింది ఒక్క సినిమానే, కానీ ఫాలోయింగ్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం టచ్లోనే ఉంటుంది. పాపులారిటీ కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు వెనకాడదు. ఇక అందం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కానంటోంది. సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బెస్ట్ ఆప్షన్గా భావిస్తారు. తనలోని టాలెంట్ చూపిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా యాక్టింగ్తో ఇరగదీస్తున్నారు. కొంతమంది సినీ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా సక్సెస్ కాలేకపోతున్నారు. మరికొంతమంది టాలెంట్తో సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అవుతున్నారు. తమకంటూ ఒక పేరు వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకోవడానికి సోషల్ మీడియా అనే అస్త్రాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. చాలామంది హీరోయిన్స్ కూడా అవకాశాలు లేకపోవడంతో ఎప్పుడూ ఫ్యాన్స్కు టచ్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెకేషన్స్కు వెళ్ళిన ఫోటోలను తీసి షేర్ చేస్తున్నారు. ప్రజెంట్ దిశా పటానీ కూడా ఇదే కోవలోకి వచ్చి చేరింది. తెలుగులో ఎంతోమంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఆ తర్వాత టాలీవుడ్కు దూరం అయ్యారు. తెలుగులో కొన్ని సినిమాలే చేసి ఆ తర్వాత బాలీవుడ్కు చెక్కేసిన వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు 1-2 సినిమాలతోనే పరిమితం అవుతున్నారు. యంగ్ హీరోయిన్ దిశా పటానీ గురించి మీకు అందరికీ తెలుసు. ఆమె చేసింది 2 సినిమాలే, కానీ స్టార్డమ్ సొంతం చేసుకుని ఎంతోమంది కుర్రల హాట్ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఒకవైపు బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ విందు వడ్డిస్తూ అలరిస్తోంది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన కొన్ని పిక్స్ సామాజిక మాధ్యమాల్లో బ్లాస్ట్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ అవుట్ఫిట్లో దర్శనమిచ్చిన ఈ అందాల భామ హాట్ అందాలతో నెట్టింట మంట పెట్టేసింది. అలాగే బ్యాక్లెస్లో వీపు చూపిస్తూ గిలిగింతలు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. కళ్ళు తిప్పుకోలేని అందాలను ప్రదర్శిస్తూ కుర్రాలకు మతిపోగొడుతోంది. అందరి దృష్టిని ఆకర్షించాలంటే, ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉండాలంటే కొంచెం కొత్తగా ఆలోచించాలి. చేతిలో సినిమాలు లేకున్నా, లక్ కలిసి రాకున్నా కాసింత తెలివితో ఆలోచిస్తే పబ్లిసిటీకి ఢోకా ఉండదు. ఈ విషయంలో లోఫర్ సినిమా భామ దిశా పటానీ బోలెడంత తెలివి ఉన్నట్లేనే చెప్పాలి. లోదోసుల బ్రాండ్ కెల్విన్ క్లెయిన్తో ఫేమస్ అయిన భామ దిశా పటానీ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతిపోగొడుతోంది. సినిమాల ద్వారా వచ్చే పబ్లిసిటీ కన్నా ఈ హాట్ ఫోటోలతోనే ఈ సుందరి హల్చల్ చేస్తూ అందరి నోళ్ళలో నానుతోంది. ఈ జార్ఖండ్ ముద్దుగుమ్మ తొలిసారి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ అనే సినిమాతో 2015లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతో అందరినీ మెస్మరైజ్ చేసింది. 2016లో ఎంఎస్ ధోని బయోపిక్గా రూపొందిన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ అనే సినిమాలో నటించి అటు హిందీ ఆడియన్స్ను అలరించింది. తరువాత తెలుగులో ఈ అమ్మడు కనిపించలేదు. బాలీవుడ్కి చెక్కేసింది. దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆరాటపడుతుందట. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను గుప్పెట్లో పెట్టుకుంటోందని చర్చించుకుంటున్నారు. 2 కుర్చీ దుస్తులు వేసుకుని నెటిజన్లకు పిచ్చిక్కిచ్చేలా చేస్తోంది. ఇప్పటికైనా తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలగాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దిశా పటానీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు ఆమె ఫ్యాన్స్. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ అదృష్టం ఎలా ఉండబోతుందో అనేది.